నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం రెడ్డిపాలెం పంచాయతీలోని ఆలూరుపాడు గ్రామంలో ఇంటింటికి టీడీపీ కార్యక్రమంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతరెడ్డి పాల్గొన్నారు. ముందుగా పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆమె ప్రారంభించారు. ఇంటింటికి వెళ్లి టీడీపీ సంక్షేమ అభివృద్ధి పథకాలు అందుతున్నాయా లేదా అని ప్రజలను ఆరా తీసి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం అందరి ప్రభుత్వమని, ఎన్నికలకు ముందు ఇచ్చిన అన్ని హామీలను అమలు చేయడంతో పాటు అనేక అభివృద్ధి పథకాలను చేపట్టిందన్నారు. సూపర్ 6 పథకాలను సూపర్ హిట్ చేశారు. ప్రతి నాయకుడు ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలని నాయకులకు దిశానిర్దేశం చేశారు. ఎన్నికల ముందు గ్రామంలో ఎన్నో సమస్యలు ప్రజలు తమ దృష్టికి తీసుకొచ్చారని, వాటిలో కొన్నింటిని పరిష్కరించి గ్రామానికి రావడం జరిగిందన్నారు. మిగిలిన సమస్యలన్నీ పరిష్కరిస్తామని గ్రామస్తులకి హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర భవిష్యత్తు అభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడుతున్నారన్నారు. అదేవిధంగా పార్టీ సిద్ధాంతాలను నమ్మి నాయకులు, కార్యకర్తలు ప్రజల సమస్యలు పరిష్కారానికి కృషి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 2 ఏళ్ల మన కూటమి ప్రభుత్వ పరిపాలన నమ్మకం, సంక్షేమం, అభివృద్ధి ఇంటింటి కార్యక్రమంలో పాల్గొన్న కొడవలూరు మండల కూటమి నాయకులకి, అలాగే ఆలూరుపాడు గ్రామ ప్రజలకి, ఇక్కడున్న ప్రతి ఒక్క నాయకుడికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు మనం ఎంతో సంతోషంగా 2 సంవత్సరాలు అయిపోయిన తర్వాత నేను ఈ గ్రామానికి రావడం జరిగింది. ఎలక్షన్ ముందు రావడం జరిగింది. దాని తర్వాత ఇప్పుడే మళ్ళీ ఈ గ్రామానికి రావడం జరిగింది. నేను ఎలక్షన్ ముందు మీకు అందరికీ వచ్చి, నేను రాజకీయ నాయకురాలిని కాదు, ప్రజలకు సేవ చేయడానికి వచ్చాను. అలాగే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే ఒక నమ్మకాన్ని ప్రజల్లో కలిగిస్తారు. అలాగే సంక్షేమ పథకాలు ఇస్తారు, సూపర్ 6 పథకాలు ఇస్తారు, అలాగే అభివృద్ధి కూడా చేస్తారు అని చెప్పి మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని అందరినీ ఓట్లు అడిగి అత్యధిక మెజార్టీతో నేను ఎమ్మెల్యేగా గెలిచి మీ ముందుకు రావడం జరిగింది. 2 ఏళ్ల తర్వాత ఈరోజు వచ్చానంటే, ఈ 2 ఏళ్లలో మీ ఊర్లో కనీసం కొన్ని పనులన్నా చేసి, మీ ఊర్లో ఎన్నో సమస్యలు ఇచ్చారు ఆ రోజు. ఈరోజు దాంట్లో కనీసం 3/4 పనులన్నా చేసి ఈరోజు తిరిగి మీ ఊరికి వచ్చాను. మీరు పెట్టిన నమ్మకాన్ని, అలాగే ముఖ్యమంత్రి గారు సంక్షేమము, అభివృద్ధి ఎలా ఇస్తున్నారో మీ గ్రామస్తుల ద్వారానే ఇప్పుడు మీరందరూ కూడా విన్నారు. మనమందరము ఈరోజు ఆ సంతోష సమయంలో ఇంటింటికి తిరుగుతున్నాం. మీకు తెలుసు, సూపర్ 6 సూపర్ హిట్ చేసుకున్నాం. మనం 4000 పెన్షన్ ఇస్తామని చెప్పాం, ఇచ్చాం. తల్లికి వందనం ఎంతమందికి ఉందో అప్పటి వరకు 4,50,000తో అడ్డవాగు కాలువలో, 3,45,000తో రేవళ్లవాగు కాలువ, 8,40,000తో లంకవాగు కాలువ పూడికి తీత చేయడం జరిగింది. 2,50,000తో రెడ్డిపాలెం, యాగర్లు సైడ్ తూము పునరుద్ధరణ చేశాం. 9,50,000తో ఆలూరుపాడు కాలువ వాల్స్ మరమ్మత్తు చేశాం. అలాగే 4,85,000తో మోడేగుంట, విడవలూరు కాలువలో పునరుద్ధరణ పనులు చేశాం. 5 లక్షలతో ఆలూరుపాడు కాలువ పూలికి తీత పునరుద్ధరణ చేశాం. ఇవన్నీ కలిపితే ఇరిగేషన్ శాఖలో 97,30,000. ఈరోజు 19,40,000తో ఆలూరుపాడు కాలువపై బ్రిడ్జ్, అలాగే 19,90,000తో మోడేగుంట, విడవలూరు కాలువపై స్లాబ్ కల్వర్ట్ నిర్మాణము, 19,40,000తో ఆలూరుపాడు కాలువపై రక్షణ గోడలకి శంకుస్థాపన చేసుకున్నాం మనమని మీకు అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. త్వరలో ఈ పనులు కూడా పూర్తి చేస్తామని కూడా మనం చేసిన సంక్షేమము, అభివృద్ధి 2 వాళ్ళకి వివరించి, వాళ్ళ సమస్యలు తిరిగి తీసుకొచ్చి గడవబోయే 3 సంవత్సరాల్లో అవి తీరుస్తాము అని చెప్పి వాళ్ళకి మాట ఇచ్చి అవి తీరుస్తారో వాళ్ళందరికీ కూడా తీరగలమో మనం ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ప్రతి నాయకుడు కూడా ఇంకా ఎక్కడైనా మిగిలి ఉంటే అన్ని కంప్లీట్ చేయాలి. కానీ ఇక్కడ మండల పార్టీ అధ్యక్షుడు కొడవలూరు మండలం మొత్తం తిరిగేసామమ్మా అని చెప్తున్నాడు. అందుకు ముందుగా ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.
మెడికవర్ హాస్పిటల్స్ నెల్లూరు మిమ్మల్ని తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడమే మా ధ్యేయం. అన్ని సదుపాయాలతో కూడిన ప్రత్యేకమైన రీహాబిలిటేషన్ వార్డ్, అందుబాటులో సేవలు ఆర్థో అండ్ న్యూరో రీహాబ్, కార్డియాక్ అండ్ పల్మనరీ రీహాబ్, పోస్ట్ ఆపరేటివ్ రీహాబ్, పోస్ట్ ట్రాన్స్ప్లాంట్ రీహాబ్, స్పోర్ట్స్ ఇంజురీస్ అండ్ ట్రామా రీహాబ్, జిరియాట్రిక్ అండ్ పెడియాట్రిక్ రీహాబ్, క్యాన్సర్ అండ్ పాలియేటివ్ రీహాబ్. మెడికవర్ హాస్పిటల్స్, చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్స్, నెల్లూరు. కాంటాక్ట్ 04068334455.